హాయ్ అందరికీ. చూడండి అలాగనే ఉసిరేకాయలు అన్నీ క్లీన్గా కడిగి అన్నీ పెట్టేసి బాగా అన్నీ కోసి ఒప్పులు కోసుకొని గబగబా నిమ్మకాయలు కోసుకొని జీలకర్ర పొడి దంచి జీలకర్ర పెట్టుకొని అంతా కొండచ్చుకొని అన్నీ కలబోసాను. జీలకర్ర నిమ్మకాయలు ఉప్పు అన్నీ కలిదిప్పి బాగా ఒక గిన్నెలో పెట్టాను. 3 రోజులు ఊరాలి, 3వ రోజు ఎండబోయాలి. ఎండబోసిన తర్వాత మళ్ళా సాయంత్రం తీసి ఆ గుజ్జు ఉంటే గుజ్జులో పోసి మళ్ళీ ఎండబెట్టాలి. మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగనే మళ్ళా తీసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ అట్నే పోసి దాంట్లోనే మళ్ళీ 3 రోజులకు ఆ గుజ్జు ఇమిరిపోతుంది. వాటికి బాగా ఎండుతాయి. ఆ తర్వాత ఉసిరేకాయ ముక్క నోట్లో తీసుకొని పెట్టుకొని తింటా అంటే వద్దులే, మీకు చెప్తే నీళ్ళు ఇప్పుడే ఊరిపోతాయో ఏమో నాకే అర్థం కాలేదు. అందుకు నేనంతా కలిదిప్పి అన్నీ చేసి పెడుతున్నాను. డైరెక్ట్గా అంటే తినలేము, పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇదంతా ఇట్లా చేసి ఆరబోసి డబ్బా పెట్టుకుంటేనే బాగుంటుంది. మొన్న కూడా చేసి ఇంత డబ్బా పెట్టాను. 2 ఉసిరేకాయలు ఏమన్నా ఉన్నాయి మేము లేవా, నేను 2 తింటా అంటే లేవత్తా అయిపోయినాయి, మేము ముగ్గురమే తినేసామని చెప్పింది. మళ్ళీ నిన్న కేజీ తెచ్చాను, మళ్ళీ అన్నీ డబ్బాకు చేసి పెట్టాను. అందరికీ బాగా నచ్చినట్టయితే